దేశం కంటే తక్కువ ఉంటాయంటే జిఎస్టీ అధ్యక్ష చెప్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం అధ్యక్ష 2023-24లో జిఎస్టీ వృద్ధి రేటు 8.4%. అధ్యక్ష ఈ సంవత్సరం 2024-25 10 నెలల కాలంలో అంటే జనవరి వరకు జిఎస్టీ వృద్ధి రేటు 12.3% ఉంది అధ్యక్ష. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే 3.9% పెరిగింది. మీరు పెరగలేదు, మీ వల్ల కావట్లేదంటే ఎట్లా అధ్యక్ష? ఇది దేశాభివృద్ధి అంటే దేశ వృద్ధి రేటు ఇదే కాలానికి 11.3%. అంటే దేశం కన్నా యావరేజ్ కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు 1% అధికంగా ఉంది అధ్యక్ష. ఇతర రాష్ట్రాల కంటే, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఇది మెరుగ్గా ఉంది. కేరళ 8.2%, ఆంధ్రప్రదేశ్ 9.2%, రాజస్థాన్ 10.8%, పంజాబ్ 11.9%, తెలంగాణ 12.3%. ఇది లేదు ఆర్థిక మాంద్యం అట్లా ఉంది ఇట్లుంది, ఆర్థిక మాంద్యమా లేకపోతే మీకు బుద్ధి మాంద్యమా అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. హరీష్ రావు గారు బాగా చదువుకున్న వ్యక్తి, వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. బుద్ధిమాంద్యం అంటే ఏంటి అధ్యక్ష? సభానాయకుడినేమో అజ్ఞానంతో బడ్జెట్ పెట్టారు, మా అందరూ కలిపి ప్రభుత్వానికి బుద్ధిమాంద్యం ఉందని అంటున్నాడు అధ్యక్ష. నేను వారికి చెప్తా ఉన్నాను, ఐ థింక్ మనం అందరం భాష పట్ల కొంత ఆలోచన చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను అధ్యక్ష. ఎడ్యుకేటింగ్ ద మైండ్ అధ్యక్ష, ఎడ్యుకేటింగ్ ద మైండ్ వితౌట్ ఎడ్యుకేటింగ్ ద హార్ట్ ఈజ్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. అందరం మేము బాగా గొప్పగా చదువుకున్నామని ఎవరైనా అనుకుంటే ఆర్థిక మాంద్యం ఉంది, వాళ్ళ బుద్ధి మాంద్యం ఉందని, బాగా మాకు జ్ఞానం ఉంది వాళ్ళంతా అజ్ఞానులు బుద్ధిమాంద్యంతో ఉన్నారు అవతల అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ హరీష్ రావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి మాటలు మాట్లాడతారని నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అధ్యక్ష. వారికి చెప్తా ఉన్నారు, దయచేసి ఇటువంటి విషయాలు పోకుండా భవిష్యత్తులోనైనా మనం ఈ సభని విజ్ఞానవంతంగా ఆలోచన పరంగా నడుపుకుందామని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు అధ్యక్ష దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. మేము వచ్చి కేవలం ఒక సంవత్సరం 4-5 నెలలు అవుతా ఉంది. ఏం చేశారు మీరు, ఏమి చేయలేదు మీరు అని చెప్తున్నారు. ఏం చేసామో నేను చెప్తా, కానీ అసలు 10 ఏళ్ళు మీరు ఏం చేశారో ఏం చేయాలో కూడా నేను చెప్తాను అధ్యక్ష. 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం, ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ద్వారా అధ్యక్ష 2014 నుంచి 15 టు 2023-24 నవంబర్ 2023 ఫ్రమ్ స్టేట్ బడ్జెట్ నుంచి వీళ్ళు మొత్తం ఈ రాష్ట్రం మీద ఖర్చు పెట్టింది 13,80,243 కోట్ల అధ్యక్ష. అంటే బడ్జెట్ నుంచి. ఇవి కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా తీసుకుని బయట అప్పులు తీసుకున్నారు అధ్యక్ష. ఆ అప్పులు తీసుకుంది 1,40,574 కోట్ల అధ్యక్ష. ఈ మొత్తం కలిపితే 15,20,817 కోట్ల అధ్యక్ష. మొత్తం బడ్జెట్ నుంచి వచ్చిన డబ్బు, అప్పుల ద్వారా తీసుకొని వచ్చిన డబ్బు 10 సంవత్సరాల్లో వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు. వీటితో పాటు ఇంకా పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టి వచ్చిన డబ్బులు అవి ఒక 40,154 కోట్లకు ఉంది అధ్యక్ష. అవి కాకుండా అధ్యక్ష వీళ్ళు పని చేపించి అప్పులు కట్టకుండా ఖర్చు పెట్టి డిస్కమ్స్కి, ఎనర్జీ వాళ్ళకి, సింగరేణి వాళ్ళకి అప్పు పెట్టిపోయింది 1,09,740 కోట్ల అధ్యక్ష. ఇక ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సింది, ఆడ ఖర్చు పెట్టకుండా అటు ఇటు ఖర్చు పెట్టి 1,49,894 కోట్లు. మొత్తంగా 16,70,711 కోట్లు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టారు అధ్యక్ష.
ఏం సాధించారు అధ్యక్ష? 16,70,711 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి ఏం సాధించి పెట్టారు అధ్యక్ష? ఒక నాగార్జున సార్ కట్టారా? ఒక శ్రీశైలం కట్టారా? ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారా? ఒక కడెం కట్టారా? ఒక ఏమంటారు శ్రీపాద ఎల్లంపల్లి కట్టారా? ఏం కట్టారా? లేకపోతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారా? ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టారా? లేకపోతే ఒక హైటెక్ సిటీ కట్టారా? ఒక ఈసీఎల్ పెట్టారా? ఒక బిహెచ్ఎల్ పెట్టారా? ఒక బీడీఎల్ పెట్టారా? లేకపోతే ఇంకేదైనా పరిశ్రమ తీసుకొచ్చారంటే ఏం లేదు అధ్యక్ష. ఏడపైనా కనపడేది ఒకటే కాళేశ్వరం 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 కాళేశ్వరం. రైట్, ఏమైంది అధ్యక్ష? కాళేశ్వరం 16,70,711 కోట్లతో మీరు చూపించేది మొత్తం మీద 10 ఏళ్లలో కాళేశ్వరం అధ్యక్ష. ఏం కనపడుతుంది అధ్యక్ష? కాళేశ్వరం కూడా కనపడుతుంది. ఏం కనపడుతుందో రాష్ట్ర ప్రజలంతా చూశారు, అందరూ చూస్తా ఉన్నారు. ఇది కదా అధ్యక్ష మీరు చేసింది. నేను సరే మీరేం చేశారు అంటున్నారు అధ్యక్ష. చెప్తాను, అది కూడా చెప్తాను వివేకానంద్ గారు, చెప్తా బ్రదర్. ఏమంటున్నా అంటే అధ్యక్ష 10 ఏళ్ళు పరిపాలన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ఆర్థిక అరాచకత్వం చేసి మళ్ళీ ఇంకా చదువునమ్మా అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఫిస్కల్ డిసిప్లిన్ లేదు, లేకపోతే బడ్జెట్ చాలా దూరంగా పెట్టారు, సత్యదూరంగా ఉంది, వీళ్ళకి ఏం తెలియదు, బుద్ధిమాంద్యంతో ఉన్నారు, అజ్ఞానులని మాట్లాడుతూ ఉంటే అసలు నిజంగా నవ్వాలా ఏడవాలా అనిపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసే పనులు, పెట్టిన డబ్బు ఖర్చు చూస్తూ ఉంటాయి అధ్యక్ష. ఆలోచన చేయండి అధ్యక్ష. మీరు వచ్చి ఏం చేశారని కూడా అడిగారు. ఎస్, మేము వచ్చిన తర్వాత మాకు వచ్చిన ఆదాయం ఏంటి, మేము పెట్టిన ఖర్చు ఏంటో కూడా డెఫినెట్గా సభ ముందు పెట్టడానికి మాకు చాలా ధైర్యం ఉంది అధ్యక్ష. మేము చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదలుచుకున్నాం. మా ప్రభుత్వమే చాలా స్పష్టంగా ఈ ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ అనేక సందర్భాల్లో రూపాయి మనం పోగేద్దాం, వేసిన ప్రతి రూపాయిని ప్రజల కోసమే ఖర్చు పెడదాం, ఒక్క రూపాయి కూడా దూబరా కావటానికి వీల్లేదు. అవసరమైతే నేను కూడా ప్యాసింజర్ ఫ్లైట్లో తిరుగుతాను, మన క్యాబినెట్ మెంబర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మామూలు ప్యాసింజర్ ఫ్లైట్లో తిరుగుదాం, ప్రతి రూపాయి జాగ్రత్త కాపాడుదాం ఆలోచనతో మేము మాకు వచ్చిన ఆదాయాన్ని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాం అధ్యక్ష. స్టేట్ వన్ ట్యాక్స్ ద్వారా మాకెప్పుడు December 7, 2023 నుంచి మేము అధికారంలోకి వచ్చాము అధ్యక్ష. 2025 వరకు మాకు వచ్చిన స్టేట్ ఓన్ రెవెన్యూ 1,57,302, సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి వచ్చింది 50,032, బారోయిన్స్ వచ్చిన దగ్గర నుంచి 73,299, టోటల్గా 2,80,603 కోట్ల అధ్యక్ష. ఇందులో అందరు వినాలి అధ్యక్ష, 2,80,603 కోట్ల అధ్యక్షుల మేము జీతాలకు ఇచ్చింది శాలరీస్కి 77,342 కోట్ల అధ్యక్ష. ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ వీరి దేశం మా మీదకి వచ్చి పడేసిపోయారే 7 లక్షలు పైబడి ఇప్పుడు చెప్పిన 40,000 ఆ డిస్కౌంట్స్ ఉన్న డ్యూస్ వీటన్నిటి కలిపి వాటి అప్పులు అసలు కట్టడానికి 88,009 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కట్టాం. జీతాలేమో అధ్యక్ష వినండి చెప్తాను, 77,342 ఎనర్జీ శాఖ అధ్యక్ష. సింగరేణి కట్టాలి కదా, సింగరేణికి ఎంత డ్యూ పెట్టిపోయావో అది కూడా చెప్తాను నేను. 77,342, ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్ 88,009 కోట్లు, అదర్ స్కీమ్స్ అన్ని 1,34,063 కోట్ల అధ్యక్ష. మొత్తంగా మాకొచ్చింది 2,80,603 కోట్లు. ఇగో ఈ హెడ్స్ మేము ఖర్చు పెట్టింది 2,99,414 కోట్లు అధ్యక్ష. ఇది ట్రాన్స్పరెంటే కదా, జీతాలు అందరూ తెలిసిందే, వడ్డీ